హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కర్నూలు బస్ యాక్సిడెంట్ కి సంబంధించి ఇప్పుడు ఇంకొక న్యూస్ బయటకు వచ్చేసింది సార్. అదేంటంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి కూడా బస్ లో ఉన్నాడు, అతను ట్రావెల్ చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి బస్సు ప్రమాదానికి సంబంధించి అతనేమన్నా కుట్రకోణం ఉందేమో అన్న యాంగిల్ లో ఇప్పుడు చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. అంటే 40 మంది ప్యాసింజర్లు, 2 డ్రైవర్లతో పాటు ఒక గుర్తు తెలియని వ్యక్తి కూడా ట్రావెల్ చేశాడని చెప్తున్నారు. మరి ఎవరి గుర్తు తెలియని వ్యక్తి, ఇతను ఎందుకు ట్రావెల్ చేశారు, మరి బస్సు ప్రమాదానికి సంబంధించి అతని వెనుక అంటే అతని కుట్ర ఏమన్నా ఉందా? సో ఈ యాంగిల్ లో కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే ఇది యాక్సిడెంట్ నిజంగా యాక్సిడెంటేనా లేకపోతే ఏమన్నా కుట్ర కోణం ఉందా అన్న అనుమానం కూడా చాలా మందికి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అసలు నేను బైక్ని కొట్టలేదు సార్, నేను బైక్ అనేది చూడలేదు, అసలు బైక్ కనబడలేదు నాకు అనేది డ్రైవర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. రెండవది ఈ 400 సెల్ ఫోన్లు లగేజ్ దీంట్లో ఉన్నది కూడా మాకు తెలియదు అనేది డ్రైవర్లు చెప్తున్నారు. అంటే అవి అసలు మాకు ఉన్నట్టు కూడా తెలియదు అనేది కూడా వాళ్ళు మేము పేలినప్పుడు కూడా ఏదైనా బాంబ్ బ్లాస్ట్ ఏమన్నా జరిగిందేమని అనుకున్నాము, అందుకనే భయపడి మేము పారిపోయాము, ఏదైనా జరిగిపోయిందేమో అని, టెర్రరిస్టులు ఏమైనా పెట్టారా, బాంబులు ఏమైనా పెట్టారా అనే భయంతోనే మేము అనుకున్నాం తప్ప మేము ఇది యాక్సిడెంట్ అనుకొని ఉంటే మేము బస్సు నాపి దాన్ని డీల్ చేసి ఉండేవాళ్ళం, ఓన్ చేసుకొని ఉండేవాళ్ళం, కాబట్టి మాకు తెలియదు అని చెప్పారు. దాంతో పోలీసులు ఏం చేశారంటే అసలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు రిజర్వేషన్ చేసుకున్నారు, రిజర్వేషన్ చేసుకోకుండా ఎవరన్నా ఉన్నారా అనేది ఆ వైపుగా, అంటే బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎస్కేప్ అయిన వాళ్ళ ఐడీస్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇవన్నీ చెక్కింగ్ అనేది మొదలుపెట్టారు. సో వీళ్ళకి అర్థమైంది ఏమంటే ఈ బస్సు వేమూరి కావేరి ట్రావెల్స్, వేమూరి వినోద్ కుమార్ అనే దీని ఓనరు, వీళ్ళకి దాదాపు 250 బస్సుల వరకు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది వచ్చి మల్టీ యాక్సెస్ సాక్నిక్ ఏసీ స్లీపర్ బస్సు. ఇది డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ అయింది, DD 01N9490. రిజిస్ట్రేషన్ అక్కడ ఎందుకు అయిందంటే ఈ మధ్యకాలంలో మనం చాలా బస్సులకి NL అని కనబడుతుంది. నాగాల్యాండ్, డయ్యూడామన్ ఇలాగా నార్త్ ఈస్ట్లలో ఎక్కువగా అవుతున్నాయి. మనకు ఆ మధ్య దివాకర్ ట్రావెల్స్ బస్సు, దివాకర్ రెడ్డి వాళ్ళవి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ బస్సులు ఇదైనప్పుడు కూడా అవన్నీ కూడా నార్త్ ఈస్ట్ నుంచి అయినాయి అనేది చెప్పారు. ఇది నార్త్ ఈస్ట్లో అయింది, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏమో రాయ్గఢ్ ఒరిస్సాలో అయిందనమాట. సో దీని ప్రధాన కారణం ఏంటంటే రోడ్డు ట్యాక్స్ అక్కడ తక్కువ ఉండడం, ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉండడం వల్ల రోడ్ ట్యాక్స్ ఇక్కడైతే ఒక సీటుకి 4500, స్లీపర్ అయితే 12000 ట్యాక్స్ ఉంది, అక్కడైతే చాలా తక్కువ ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నారు అనమాట. అంటే సీటు కింద ఉందంటే కొన్ని లక్షలు ఒక బస్సుకు మిగులుతున్నాయి. అలాగా వీళ్ళు 200 బస్సులు అంటే కోట్లు ఆదా అవుతుంది వాళ్ళకి, అక్కడ నుంచి చేస్తున్నారు. రెండోది ఏంటంటే అక్కడికి పంపించారు బస్సుని. మామూలుగా అయితే ఇవ్వాలంటే బస్సుని మొత్తం పరీక్షించాలి ఫిజికల్గా, ఇక్కడైతే అవన్నీ చేస్తారు, అక్కడేమీ చేయరు, ఓన్లీ డీటెయిల్స్ మాత్రం పంపిస్తారు, బస్సు పోదు. అందుకని వాళ్ళు వేరే చోట రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేస్తున్నారు అనమాట. ఇది ఒక పెద్ద లావీ లాగా జరుగుతుంది. సో ఇది కూడా అలాగే చేశారు. సో ఈ బస్సు 10:30కి లగ్డిగపల్లి బయలుదేరినట్టుకు చెప్తున్నారు. మొత్తం 40 మంది దీంట్లో రిజర్వేషన్ చేసుకుంటే ఒక వ్యక్తి మాత్రం రాలేదు. సో 39 మంది ఉన్నారు. ఒక 4 పిల్లలు, వాళ్ళకి టికెట్ అవసరం లేని చిన్నపిల్లలు 4 ఉన్నారు. 39, ఒక 4, 42. డ్రైవర్లు ఇద్దరు 39, 43, సరే 43, డ్రైవర్లు ఇద్దరు 45, ఇంకొక వ్యక్తి ఎవరు 46 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి ఎవరని చూస్తే ఆరంగఢ్, అంటే ఈ ఫ్లైఓవర్ నరసింహారావు ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఆరంగఢ్ దగ్గర ఒక వ్యక్తి ఎక్కాడని చెప్తున్నారు. ఆ వ్యక్తి టికెట్ తీసుకోలేదు కానీ, అంటే రిజర్వేషన్ లేదు కానీ టికెట్ తీసుకొని బస్సులో కూర్చున్నాడని, అట్లా కూర్చోబెట్టచ్చా లేదా అనేది ఇప్పుడు చర్చ. మామూలుగా చాలా మందిని ఎక్కిచ్చేస్తున్నారు. ఆ మధ్య అయితే నేను ఒక బస్సులో ఇట్లాగే స్లీపర్ బస్సులో పోతే మొత్తం నిలబడి కూడా ఉన్నారు. సంక్రాంతి టైంలో కానీ మనం బస్సులో చూస్తే మొత్తం మన అసలు పడుకునే వాళ్ళకి కూడా అడ్డుగా ఉంటారు వాళ్ళు, లేకపోతే కొద్దిగా ఉంటే అక్కడ కూర్చునేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత గంటలు జర్నీ చేయాలి కదా, వాళ్ళని మనం ఎక్కించిన వాళ్ళు తప్పది.
సో అలాగే ఎక్కిచ్చేస్తున్నారు అనమాట. సీట్లు ఒక పక్క కింద ఒక రో సీటింగ్ ఉంటుంది, మిగతా ఇటు పైన ఇటు రెండు వైపులా ఈ స్లీపర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తే ఎక్కిచ్చేస్తున్నారు. అలాగా డబ్బులు ఎక్కువ వస్తాయి అప్పుడు, ఎందుకంటే టికెట్ ఇది కూడా రేట్లు ఎక్కువ పెట్టేసుకుంటారు కాబట్టి డైనమిక్గా ఉంటాయి టికెట్ రేట్లు, ఫిక్స్డ్ ఏమి ఉండదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకోవచ్చు కాబట్టి ఎక్కువ మందిని ఎక్కిస్తారు. అలాగా ఇతన్ని ఎక్కించినట్టుగా చెప్తున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు మిస్సింగ్ అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ ఐడెంటిటీలన్నీ తెలుస్తున్నాయి కానీ ఆ వ్యక్తి మిస్సింగ్ అని. కాలిపోయాడా లేకపోతే అతను ఎస్కేప్ అయ్యాడా? ఎందుకంటే ఈ బస్సు పుల్లూరు టోల్ ప్లాజా దాటింది వచ్చి 2.14, అంటే 2 గంటల 14 నిమిషాలకి పుల్లూరు టోల్ గేట్ దాటింది. దాటినాక డ్రైవర్ ఏం చెప్తామంటే, మేము కర్నూలు దగ్గర ఆపాము, దీనికి చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చాము, సో అదైనాక మళ్ళీ మేము బయలుదేరామని చెప్తున్నాడు. కర్నూలు నుంచి 22 కిలోమీటర్ దగ్గర ఇది జరిగింది, చిన్న టేకూరు అనే ఊరి దగ్గర. అక్కడ జరిగినప్పుడు దాదాపు 2 గంటల 45 నిమిషాలు. సో ఈ వ్యక్తి ఏమన్నా అక్కడ దిగేసి మళ్ళీ ఎక్కలేదా? మామూలుగా జనరల్గా ఏదో చెక్ చేస్తారు కానీ ఎవరైనా మిస్ అయ్యారా అనేది ఇదని పర్టికులర్గా ఎవరి సీట్ అనేది చూసే పరిస్థితి లేదు. అలాగే ఏమన్నా ఇతను మిస్ అయ్యాడా అనేది తెలియదు అనమాట. సో పైగా ఇదేంటంటే ఈ బస్సు అసలు స్లీపర్ బస్ కాదు, వీళ్ళు సీటింగ్ కోసం 43 సీట్ల రిజిస్ట్రేషన్ జరిగింది, స్లీపర్గా రిజిస్ట్రేషన్ జరగలేదనేది కూడా చెప్తున్నారు. అట్లాగే ఇది టూరిస్ట్ బస్గా చేసుకున్నారు తప్ప ప్యాసింజర్ ట్రావెల్గా రిజిస్టర్ చేయలేదని కూడా చెప్తున్నారు. అంటే ఓనర్ వైపు నుంచి కూడా అనేక తప్పులు జరిగాయి. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఏమన్నా ఈ సెల్ ఫోన్లు తెచ్చి వాటిని బ్లాస్ట్కి ఇతను కారణమయ్యాడా, వాంటెడ్లీగా చేశాడా, లేకపోతే అనుకోకుండా జరిగిందా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే దీంట్లో మనకేందంటే ప్రతి ప్రమాదంలో కూడా యాక్సిడెంటా కుట్ర కోణమా? మనకు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అప్పుడు కూడా ఇదే డిస్కషన్ నడిచింది, ఒక వ్యక్తి ఎవరు చేశారని. అలాగా స్కోప్ ఉంది ఇవాళ, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కి మధ్య వార్ తర్వాత వాళ్ళు ప్రాక్సీ వార్ అనేది మొదలు పెట్టారు. ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం, డైరెక్ట్గా కాకుండా మన ప్రజల్ని వేరే వేరే పద్ధతుల్లో చంపడానికి వాళ్ళు స్లీపర్ సెల్ని అప్రమత్తం చేస్తున్నామని జైషే మహమ్మద్ వీళ్ళందరూ ఆల్రెడీ ప్రకటించారు. సో అందువల్ల ప్రతి ప్రమాదాన్ని మనము కుట్ర యాంగిల్లో నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. పైకి యాక్సిడెంట్ లాగా కనబడే విధంగా, అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే యాక్సిడెంట్ లాగా కనబడే విధంగా కూడా చేయగలరు. ఏముంది వాళ్ళు అనుకుంటే అక్కడ ఒక బైక్ వేసేసి అబ్బాయిని చంపేసి కూడా వాళ్ళు అక్కడ వేసి ఉండొచ్చు. సో చెప్పలేమన్నమాట. అందువల్ల ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు కుట్ర యాంగిల్ ఇదేమన్నా ఆ వ్యక్తి ఎవరు ఏంటి, అతను ఏమన్నా టెర్రరిస్టా లేకపోతే ఏంటి అనేది ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు రంగంలో దిగి చేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే ఇది మోడీనే ఆదేశించాడు కాబట్టి దీని మీద ఒక నివేదిక సబ్మిట్ చేయమని ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత, యుద్ధం తర్వాత ఎన్ఐఏ లాంటి సంస్థలు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు ఇవన్నీ కూడా అప్రమత్తమయ్యి ప్రతి సంఘటనని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ యాంగిల్లో ఏమన్నా జరుగుతుందా ఏంటి అనేది. ఎందుకంటే పాకిస్తాన్కి చాలా కోపం ఉంది మన మీద. అక్కడ ఉన్న 2 టెర్రరిస్ట్ గ్రూపులు, బిఎల్ఏ అనేది బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూప్, ఈ 2 గ్రూపులు పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 1 ఇయర్లోనే 5,000 మందికి పైన సైనికులను చంపేశారు. సో అందువల్ల ఈ 2 గ్రూపులకి ఇండియా సహాయం చేస్తుంది, ఒక గ్రూపుకి ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తుందని ఓపెన్గానే ఆరోపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మన మీద కూడా కోపం ఉంటుంది. కాబట్టి మన దేశంలో మావోయిస్టులు లాంటి వాళ్ళని వాళ్ళేమో వాళ్ళ టెర్రరిస్టులతో కలవరు కాబట్టి వేరే ఏ రెబల్ గ్రూప్ కూడా ఇండియాలో లేదు. అందుకని వాళ్ళు స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఇలాంటి యాక్సిడెంట్లు లాగా కనబడే విధంగా ఏమన్నా చేస్తున్నారా అన్న అనుమానంతో కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆ గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.